ఒకప్పుడు కత్తులతో యుద్ధాలు, తర్వాత తుపాకీ శబ్దాలు, ఆ తర్వాత వైమానిక దాడులు. ఇప్పుడు యుద్ధ రీతులే మారిపోయాయి. యుద్ధ స్వరూపమే మారిపోయింది. ఎక్కడో ఉండి ఇంకెక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉండే టార్గెట్ను లేపేయొచ్చు. నాన్ కాంటాక్ట్ వార్ఫేర్ అంటారు దీన్ని. ఈ బలాన్ని భారత్ భారీగా పెంచుకుంటోంది. పినాకా నుంచి సూర్యాస్త్ర వరకు లాంగ్ రేంజ్ రాకెట్ వ్యవస్థ తయారీలో సరికొత్త చరిత్ర క్రియేట్ చేస్తోంది. అసలు దీర్ఘశ్రేణి రాకెట్లు ఎందుకు ప్రత్యేకం? వీటిలో యుద్ధ రీతులు ఎలా మారబోతున్నాయి? బాంబులు, విమానాలు, నౌకలు కాదు. ఇప్పుడు యుద్ధం అంటే అంతకు మించి. యుద్ధం మారుతోంది, యుద్ధ రీతి మారుతోంది. ఇది నాన్ కాంటాక్ట్ వార్ఫేర్ యుగం. వార్ఫేర్ కి అనుగుణంగా సిద్ధమవుతున్న భారత్. యుద్ధం అంటే తుపాకులు, బాంబులు, ట్యాంకులు, విమానాలు, యుద్ధ నౌకలతో చేసేది. అయితే ఇదంతా ఒకప్పుడు. క్షిపణులు, శతఘ్నులు, భారీ యుద్ధ విమానాలతో ఒక దేశం మరో దేశం మీద దండయాత్రకు దిగడం అనేది పాత యుద్ధ రీతిగా మారింది. రష్యా యుక్రెయిన్ వార్, పశ్చిమాసియా సంక్షోభాలు యుద్ధం ఎలా మారిందో, ఆ యుద్ధానికి అనుగుణంగా ఎలా మారాలో ఓ మెసేజ్ ఇచ్చాయి. బండగా మొండిగా ఒక దేశం మీదో ఒక ప్రాంతం మీదో పడిపోతామంటే కుదరదు. విధ్వంసం రేంజ్ ఏంటో దూసుకెళ్లిన మిజైల్కు బటన్ నొక్కిన సైనికుడికి మాత్రమే తెలియాలి. నాన్ కాంటాక్ట్ వార్ఫేర్ అంటారు దీన్ని. ఆధునిక యుద్ధ రీతుల్లో ఇదే కీలకంగా మారింది. యుద్ధ విమానాలు పంపించి విధ్వంసం చేయడం కాదు, దీర్ఘశ్రేణి రాకెట్ వ్యవస్థలతో శత్రు దేశంలోని టార్గెట్లను లేపేయడమే. ప్రపంచమే ఓ రణరంగంగా మారిన వేళ ఈ నాన్ కాంటాక్ట్ వార్ఫేర్ కు బీ రెడీ అంటోంది భారత్. దీర్ఘశ్రేణి రాకెట్ వ్యవస్థలను అభివృద్ధి చేసుకోవడంలో భారీ ముందడుగు వేసింది. ఆయుధం వాడడమే కాదు, తయారు చేయడంలో అంతకుమించి అద్భుతం క్రియేట్ చేస్తామంటోంది భారత్. వెపన్స్ కోసం పశ్చిమ దేశాల వైపు చూసే రోజులు పోయాయి. మన సైన్యం చేతుల్లో మన ఆయుధం అనే రేంజ్లో ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా అద్భుతమైన వెపన్స్ తయారు చేస్తోంది. సైన్యం కోసం పినాకా, సూర్యాస్త్ర లాంటి లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్లను సిద్ధం చేస్తోంది. పినాకా నుంచి సూర్యాస్త్ర వరకు ఇవి జస్ట్ ఆయుధాలు మాత్రమే కాదు, దేశ రక్షణ వ్యూహాన్నే మార్చేయగల శక్తులు. ఇప్పటి వరకు ఒక ప్రాంతంపై అటాక్ చేయాలంటే భారీగా రాకెట్ దాడులు చేసే విధానానికి బదులుగా నిర్దిష్ట లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించే ప్రిసిషన్ స్ట్రైక్ విధానాన్ని అనుసరించేందుకు రెడీ అవుతోంది భారత్. పినాకాతో పాటు ప్రస్తుతానికి అభివృద్ధి దశలో ఉన్న సూర్యాస్త్ర లాంటి దీర్ఘశ్రేణి రాకెట్ వ్యవస్థలు భవిష్యత్తు యుద్ధాల్లో భారత్ పోరాట విధానాన్ని పూర్తిగా మార్చేయడం ఖాయం అని నివేదికలు చెప్తూ ఉన్నాయి. డైరెక్ట్ గా యుద్ధంలోకి దిగకుండా దూరం నుంచే దాడులు చేసే నాన్ కాంటాక్ట్ వార్ఫేర్ యుగంలో ఇవి కీలక పాత్ర పోషించనున్నాయి. నిజానికి ఆర్టిలరీ అయినా, రాకెట్లైనా యుద్ధ క్షేత్రంలో సైనిక దళాలకు మద్దతు ఇవ్వడానికి మాత్రమే ఉపయోగించేవారు. అంటే కాస్త దూరంలో ఉన్న టార్గెట్లను మాత్రమే ఆ రాకెట్లు చేసేవి. కార్గిల్ వార్, రెండో ప్రపంచ యుద్ధంలో కత్యూషా రాకెట్ల ఉపయోగం చెప్పింది ఇదే. అయితే ఇప్పుడు సీన్ మారింది. 100 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం గల రాకెట్ వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నాయి. ఇవి యుద్ధ రంగాన్ని ప్రభావితం చేయగలవు. ఈ విషయంలో పినాకా, సూర్యాస్త్ర, దీర్ఘశ్రేణి రాకెట్ వ్యవస్థలు భారత్ను ముందు వరుసలో ఉంచుతున్నాయి. ఇప్పటికే యుద్ధ రంగంలో పినాకా తన సామర్థ్యాన్ని ప్రూవ్ చేసుకుంది. ప్రారంభంలో దీని పరిధి 40 కిలోమీటర్లు మాత్రమే ఉండేది. అయితే ప్రస్తుతం 120 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించేలా అప్డేట్ చేశారు. ఇక నెక్స్ట్ జనరేషన్ రాకెట్ వ్యవస్థగా డెవలప్ అవుతోన్న సూర్యాస్త్ర రేంజ్ మరో లెవెల్. పినాకను మించిన రేంజ్లో సూర్యాస్త్రను అభివృద్ధి చేస్తున్నారు. ఎక్కువ దూరంలోని లక్ష్యాలను క్షిపణులకు సమానమైన ఖచ్చితత్వంతో ఛేదించగలదు. అటు పినాకా, ఇటు సూర్యాస్త్ర రాకెట్ వ్యవస్థలను ఉపయోగించి
సైన్యాన్ని పంపకుండానే శత్రు భూభాగంలోని లక్ష్యాలపై ఖచ్చితమైన దాడులు చేయొచ్చు. నాన్ కాంటాక్ట్ వార్ఫేర్ లో ఈ రెండూ కూడా చాలా కీలకం. ఇక్కడే ఉండి ఎక్కడో వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు దేశం సరఫరా వ్యవస్థలతో పాటు కమాండ్ కేంద్రాలు, వైమానిక రక్షణ వ్యవస్థలు ముక్కలు ముక్కలు చేసేయొచ్చు. పినాక, సూర్యాస్త్ర లాంటి లాంగ్ రేంజ్ రాకెట్ వ్యవస్థలు మన వైపు ఎలాంటి నష్టం లేకుండా శత్రువులకు కోలుకోలేని నష్టాన్ని మిగిలిస్తాయి. వివాదాస్పద సరిహద్దుల్లో ప్రతీకార దాడులకు, బార్డర్లో ఓవర్ యాక్షన్ చేసే దేశాలకు పినాక, సూర్యాస్త్ర నిద్రలేని రాత్రులు మిగల్చడం ఖాయం. పహల్గాం దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్తో ఉగ్రమూకలకు చుక్కలు చూపించింది భారత్. 9 ఉగ్రవాద క్యాంపులపై 25 నిమిషాల్లో 24 దాడులు చేసి పాక్ గుండెల్లో వణుకు పుట్టించింది. అయితే ఆపరేషన్ సింధూర్ టైంలో టార్గెట్ చేసిన చాలా ప్రాంతాలు ఇప్పుడు పినాక పరిధిలోకి వస్తాయి. అంటే పాక్ మన టార్గెట్లో ఉన్నట్లే. ఇక సూర్యాస్త్ర సంగతి సరే. భవిష్యత్తు యుద్ధాల్లో సుదూర ప్రాంతాలపై దాడుల కోసం యుద్ధ విమానాలపై ఆధారపడే అవసరాలు తగ్గడం ఖాయం. డ్రోన్లు, క్రూయిజ్ మిజైల్స్, ఎయిర్ ఫోర్స్ తో పాటు రాకెట్ వ్యవస్థలు కీలకం కావడం ఖాయం. రష్యాపై యుక్రెయిన్ యుద్ధ రీతి, అమెరికా, ఇజ్రాయెల్ ను ఇరాన్ కంట్రోల్ చేసిన తీరు ఇదే చెప్తోంది. ఓవరాల్ గా పినాక, సూర్యాస్త్ర సాంకేతిక ఆధారిత ఆధునిక యుద్ధ వ్యూహాల వైపు భారత సైన్యం వేస్తున్న కీలక అడుగులకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయంటున్నారు రక్షణ రంగ నిపుణులు. డైరెక్ట్ పోరాటం చేయడం కాదు, దూరం నుంచి ఆధిపత్యం సాధించే దేశాలదే భవిష్యత్తు యుద్ధాల్లో పైచేయి అవుతుంది. పినాక, సూర్యాస్త్ర భారత్ను గెలిపించడంలో, పై చేయి సాధించేలా చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయనడంలో ఎలాంటి అనుమానం లేదు. అసలు పినాక, సూర్యాస్త్ర వ్యవస్థల ప్రత్యేకతలు ఏంటి? వీటి మీద ఎందుకు ఇంత చర్చ జరుగుతోంది? ఏ దేశాల దగ్గర ఎలాంటి రాకెట్ వ్యవస్థలు ఉన్నాయి? భారత్ చేతిలో శివుడి విల్లు పినాక. సూర్యాస్త్ర రంగంలోకి దిగితే శత్రువు ముక్కలే. పినాక, సూర్యాస్త్ర ప్రత్యేకతలు ఏంటి? మన సైన్యానికి ఈ రెండు ఎలా కీలకం? ఏ దేశాల దగ్గర ఎలాంటి రాకెట్ వ్యవస్థలు ఉన్నాయి? శాంతిని కాపాడాలంటే యుద్ధం చేయాల్సిన పరిస్థితి. ప్రపంచమంతా ఇలానే కనిపిస్తోంది ఇప్పుడు. మనం యుద్ధం అంటూ చేస్తే ఎలా ఉంటుందో ఆపరేషన్ సింధూర్తో చిన్న టీజర్ చూపించింది భారత్. అసలు సినిమా ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నామనే సంకేతాలు పంపించింది. దీనికి తగినట్లే డిఫెన్స్ ను సూపర్ స్ట్రాంగ్ చేస్తోంది. యుద్ధ విమానాల నుంచి డ్రోన్లు, తుపాకుల వరకు ప్రతి ఆయుధాన్ని మోడర్నైజ్ చేస్తోంది. భవిష్యత్తు యుద్ధాల్లో కీలకం కాబోయే పినాక, సూర్యాస్త్ర లాంటి రాకెట్ వ్యవస్థలను అభివృద్ధి చేస్తోంది. శివుడి విల్లు అయిన పినాకం పేరు మీద డెవలప్ చేసిన పినాక అదే రేంజ్, పవర్ఫుల్ స్వదేశీ టెక్నాలజీతో ఈ మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ను డిఆర్డిఓ అభివృద్ధి చేసింది. దీన్ని ఎప్పుడో ఆర్మీకి అందించింది. డిఆర్డిఓకు చెందిన ఏఆర్డిఏ, ఆర్నమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, హెచ్ఈఎంఆర్ఎల్, హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ సంయుక్తంగా దీన్ని రూపొందించాయి. డిఆర్డిఎల్ రీసెర్చ్ సెంటర్, ఇమారత్ సాంకేతిక సహకారం అందించాయి. ఫైర్ పవర్, ఖచ్చితత్వం, స్కేలబిలిటీ పినాక ప్రత్యేకత. దేశీయంగా అభివృద్ధి చేసిన అత్యంత విజయవంతమైన ఆర్టిలరీ వ్యవస్థల్లో పినాక ఒకటి. వేగంగా మోహరించడం, భారీ స్థాయిలో రాకెట్లను ప్రయోగించడం మరో స్పెషాలిటీ. 44 సెకండ్లలో 72 రాకెట్లను పినాక ప్రయోగించగలదు. గైడెడ్, ఎక్స్టెండెడ్ రేంజ్ వర్షన్లతో సాధారణ ఫిరంగులు, వ్యూహాత్మక క్షిపణుల మధ్య ఉన్న అంతరాన్ని ఇది పూరిస్తోంది. క్షిపణులు యూజ్ చేయకుండానే దూరంలోని కీలక లక్ష్యాలపై దాడులు చేయడం సాధ్యమవుతుంది. 60 కిలోమీటర్లు, 90 కిలోమీటర్లు, 120 కిలోమీటర్ల పరిధి పినాక రాకెట్ వ్యవస్థలు యుద్ధ రంగంలో దిగేందుకు సిద్ధంగా ఉన్నాయి. మామూలుగా అయితే ఒకసారి ప్రయోగించిన తర్వాత సాధారణ రాకెట్లు మార్గం మార్చుకోలేవు. పినాక లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ 120లో అమర్చిన గైడెన్స్ కిట్ కారణంగా ప్రయాణం మధ్యలోనే దిశను మార్చుకోవచ్చు. దీంతో లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించడమే కాకుండా
తక్కువ రాకెట్లతోనే ఎక్కువ ఫలితం సాధించవచ్చు. పినాకా రాకెట్ సిస్టమ్ కొనుగోలు చేసేందుకు చాలా దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. పినాకాను మించి సూర్యాస్త్ర రాకెట్ సిస్టమ్ ఉండబోతోంది. సూర్యాస్త్ర అనేది లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ ఫిరంగి వ్యవస్థ. శత్రు భూభాగంలోని స్థావరాలు, కమాండ్ సెంటర్లు, రాడార్ కేంద్రాలు, లాజిస్టిక్స్ హబ్లపై ఖచ్చితమైన దాడులు చేయడానికి దీన్ని రూపొందించారు. సంప్రదాయ ఫిరంగి గుండ్లలా కాకుండా ఈ డీప్ స్ట్రైక్ గైడెడ్ రాకెట్లు మోడర్న్ నావిగేషన్ నియంత్రణ వ్యవస్థల సాయంతో సుదూర ప్రాంతాల్లోని లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఛేదిస్తాయి. త్వరలోనే సూర్యాస్త్ర భారత అమ్ముల పొదిలో చేరనుంది. ప్రైవేటు రక్షణ రంగ సంస్థ అయిన నిబెల్ లిమిటెడ్ దీన్ని డెవలప్ చేసింది. ఇప్పటికే ప్రయోగాలు సూపర్ సక్సెస్ అయ్యాయి. 150 నుంచి 300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలపై దాడి చేయగల 2 రకాల సూర్యాస్త్ర రాకెట్ వేరియంట్లను పరీక్షించారు. 1.5 మీటర్ల నుంచి 2 మీటర్ల ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఇవి ఛేదించాయి. సూర్యాస్త్ర అనేది మొట్టమొదటి స్వదేశీ సార్వత్రిక యూనివర్సల్ మల్టీ క్యాలిబర్ దీర్ఘశ్రేణి రాకెట్ లాంచర్ వ్యవస్థ. భారత రక్షణ రంగాన్ని బలోపేతం చేయడం కోసం ఇజ్రాయెల్ సాంకేతికత సహకారంతో నిబెల్ లిమిటెడ్ సూర్యాస్త్రను అభివృద్ధి చేసింది. ఒకే లాంచర్ ప్లాట్ఫామ్ నుంచి ఎలాంటి హార్డ్వేర్ మార్పులు చేయకుండానే వివిధ పరిమాణాలు ఉన్న రాకెట్లను ప్రయోగించే ఛాన్స్ ఉంటుంది. సంప్రదాయ ఫీల్డ్ రాకెట్లకు, భారీ బాలిస్టిక్ మిజైల్స్ కు మధ్య చాలా తేడా ఉంటుంది. ఈ అంతరాన్ని సూర్యాస్త్ర భర్తీ చేస్తుంది. భవిష్యత్తు యుద్ధాల్లో ఇలాంటి రాకెట్ వ్యవస్థలు కీలకం కాబోతూ ఉండడంతో దేశాలన్నీ ఈ బలాన్ని పెంచుకుంటున్నాయి. అమెరికా దగ్గర M49 హిమార్స్, చైనా దగ్గర PHL-03, PHL-16 WS సిరీస్, ఇజ్రాయెల్ దగ్గర LAR-160 పల్స్, పాక్ దగ్గర ఫతా-2, బ్రెజిల్ దగ్గర 300 కిలోమీటర్ల పరిధి ఉన్న ఆస్ట్రోస్ సిరీస్ పేరుతో లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ వ్యవస్థలు ఉన్నాయి. భారత్ మాత్రం ఈ రేసులో ముందు వరుసలో కనిపిస్తోంది. టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ఆయుధాలను డెవలప్ చేస్తూ అద్భుతాలు క్రియేట్ చేస్తోంది.